వెల్కమ్ బ్యాక్ టు kmysteries. అది 1916 ప్రాంతం. మైసూర్ను రాజా కృష్ణరాజ వడియార్ 4 పాలిస్తున్నారు. మైసూర్ అప్పటికే చందనాన్ని ఎగుమతి చేయటంలో ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రపంచం మొత్తం మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా బిజీగా ఉన్న రోజులవి. పంటలు పండించే వ్యవస్థ ధ్వంసమయ్యి తిండి దొరకటం కూడా కష్టంగా ఉంది. అలాంటిది ఇక చందనం దిగుమతి చేసుకునే స్థాయిలో యూరోప్ దేశాలు లేవు. అతి దారిద్రపు ఛాయలు ప్రపంచాన్ని కమ్మేసిన కాలం అది. మైసూర్లో చందనం ఎగుమతి లాభాన్ని మరియు ఉపాధిని తెచ్చిపెట్టే ఒక మంచి వ్యాపారం. కానీ ఎగుమతి లేకపోవడంతో ప్రభుత్వానికి నష్టం, ఇంకా ఉపాధి లేక అక్కడి వారు చాలా ఇబ్బంది పడేవారు. ఇది చూసిన రాజా కృష్ణ వడియార్ ఈ చందనం నిల్వలను ఎలా ఉపయోగించాలి అని ఆలోచించి చివరికి చందనం నుండి తీసే నూనె నుండి సబ్బులు తయారు చేసే పరిశ్రమ పెట్టాలని బెంగళూరుకి దగ్గరలో మొదటిసారి ఒక సబ్బుల కంపెనీని మొదలుపెట్టారు. దాని నుండి ఉత్పత్తి అయ్యే సబ్బులను మైసూర్ శాండిల్ సోప్ అని పిలుస్తున్నారు. తర్వాత కాలంలో ఈ సోప్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అయితే 1980 నుండి ఈ కంపెనీ మరియు ఇంకొక కంపెనీని కలిపి పిలుస్తారు. అంటే కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్. ఇది ప్రపంచంలో ఒకే ఒక సబ్బు 100% శుద్ధమైన శాండిల్వుడ్ ఆయిల్ తో తయారు చేసేవారు. మనం ఈ మైసూర్ శాండిల్ ప్యాక్ మీద చూసే లోగోని శరభా అంటారు. పురాణాలలో శరభ ధైర్యానికి, బుద్ధికి, బలానికి సంకేతంగా భావిస్తారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకానొక సమయంలో ఈ కంపెనీ తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. లాభాల నుండి నష్టాల వైపు కంపెనీ పడిపోవటం జరిగింది. మంచి మార్కెటింగ్ వ్యవస్థ లేక కొనుగోళ్లు తగ్గసాగాయి. దానికి కారణం మార్కెటింగ్ అని అర్థమయ్యి కార్మికులు తామే స్వయంగా మార్కెటింగ్ చేయటం మొదలుపెట్టారు. తమ అభివృద్ధి కంపెనీ వృద్ధిలో ఉందని గుర్తించారు. ఎవరు సేల్స్ ఎక్కువ చేస్తారో వారికి సిల్వర్, గోల్డ్ కాయిన్స్ ని బహుమతిగా ఇచ్చేవారు. తిరిగి కంపెనీ లాభాల బాట పట్టింది. 2006లో ఎంఎస్ ధోనీని తమ బ్రాండ్ అంబాసిడర్ గా మైసూర్ శాండిల్ కంపెనీ నియమించుకుంది. ఎప్పుడూ తన ఉత్పత్తి సామర్థ్యంలో కేవలం 25% మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. కావలసినంత శాండిల్ ఆయిల్ అందుబాటులో లేకపోవటం ఒక కారణం. కార్మికులు తలుచుకుంటే ఎంత నష్టాలలో ఉన్న కంపెనీ కూడా లాభాల బాట పట్టొచ్చు అని మైసూర్ శాండిల్ కంపెనీ నిరూపించింది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.